రిలయన్స్ సంస్థ ఇప్పుడు అతిపెద్దదైనటువంటి ఒప్పందం రష్యా దగ్గర నుంచి చేసుకుంది. రష్యా ఆయిల్ భారీ ఎత్తున రిలయన్స్ కొనుగోలు చేస్తుంది. ఇక్కడ అంబానీలకి దాదాపుగా లక్షల కోట్ల రూపాయల సంపాదన రాబోతుంది. ఆయిల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, కొని ఈ దేశంలో అమ్ముతున్నారా? లేదు, 30% ఈ దేశంలో అయితే హైయెస్ట్. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ కొనేసేసి అమెరికా యూరప్ దేశాల వాళ్ళకి తక్కువ రేటుకి అమ్ముతున్నారు. అంటే వీళ్ళకి ఈజీగా మన దేశంతో స్నేహ సంబంధాల కారణంగా 70 రూపాయలకి వీళ్ళకిస్తే వీళ్ళు దాన్ని తీసుకెళ్ళి 100 రూపాయలకి అమ్ముకుంటున్నారు. ఇక్కడ దాకా కూడా రానక్కర్లా, అట్టించి అటే ప్రాసెసింగ్ అన్నటువంటి పేరు చెప్పేసేసి అటు తీసుకెళ్ళి అమ్మేసుకుంటున్నారు. యాక్చువల్గా రష్యా వాడు ఎవరికి ఇస్తానంటున్నాడు? భారతదేశానికి ఇస్తానంటున్నాడు. భారత ప్రభుత్వం మీద ప్రేమతో ఇస్తానంటున్నాడు. మన దేశానికి సంబంధించినటువంటి ఆయిల్ కంపెనీలు ప్రభుత్వ రంగ కంపెనీల చేతన అది కొనిచ్చి ఇదే ప్రభుత్వ రంగ కంపెనీల ద్వారా అమెరికాకి యూరోప్ దేశాలకు అమ్మితే బోల్డంత డబ్బులు మిగులుతాయిగా, దేశ ప్రభుత్వానికి మిగులుతాయిగా. లేదా ఆ తక్కువ రేటుకే మనకిచ్చి మన దగ్గర ఉన్నటువంటి ధరలు తగ్గిస్తే హ్యాపీ కదా. కానీ పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇక్కడ మోడీ సర్కార్ చేస్తున్న తప్పేంటయ్యా అంటే, మనకి తక్కువ ధరకి పెట్రోల్ డీజిల్ రష్యా ఇస్తూనే ఉంది, కానీ అది ఆ విధంగా ధరలు తగ్గినాయా మనకి అంటే స్టిల్ నవ్వు తగ్గలేదు. పైగా అంబానీలు మరింత సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది.